గురుదేవాయ విద్మహే పరబ్రహ్మ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శరణ పాదపాదం నమస్కరిస్తూ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడక భక్తుల హృదయంలో ప్రకాశిస్తున్న చైతన్యస్వరుడు పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు సాంఖ్యయోగం 2వ అధ్యాయం. 2లో ఏంటంటే సాంఖ్యం అంటే విచారణాత్మక పరిశీలన, నిత్యానిత్య వస్తు వివేకం, నిత్యము అనిత్యం, నిత్యమైంది శాశ్వతమైంది సనాతనమైంది ఆత్మ, అనిత్యాన్ని శరీరం, నిత్యంగాని శరీరం నిత్యం కాదు కాబట్టి దాన్ని వదలాలి. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటే స్థితప్రజ్ఞ లక్షణాలు అలవరుచుకోవాలి. స్థిత అంటే ఒక దగ్గర ఉండటం, ప్రజ్ఞ అంటే తెలివి. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎట్లా మాట్లాడుతాడు, ఆయన ఆచరణ ఎట్లా, ఆయన ఎట్లా నడుస్తాడు, ఎట్లా చూస్తాడు, ఎట్లా పనిచేస్తాడు, దాని యొక్క విషయం గురించి ఆ భగవంతుని యొక్క శ్రీకృష్ణ పరమేశ్వరుడు అర్జునుడు అడిగితే, ప్రజాయతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనే సృష్ట సత్యప్రజ్ఞ ప్రతిష్ఠిత. మనసు నుండి సంకల్ప వికల్పాలు ఏమీ లేకుండా మొత్తం వదిలేసి మై సర్వాని కర్మాని, అన్ని కర్మలు కూడా భగవంతుడికి అర్పించేసి దేనిపైన ఆశ లేకుండా నిష్కపట హృదయంతో నిస్వార్థ సేవతో ఎప్పుడైతే కర్మ చేస్తాడో వాడు స్థితప్రజ్ఞుడుగా పరిగణింపబడతాడు. కాబట్టి విషయాలపైన భోగైశ్వర్య ప్రసక్తానాం తయో ఉపభూత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధవ నవిధేయతే. మనం అంతర్ముఖం చేయాలని తలస్తున్నాం. భోగైశ్వర్యం మీద ఆసక్తి ఎప్పుడైతే పెంచుకుంటామో వాటి ఎందు ఉపభూత చేతసం ఆకర్షించిన వరకు ఏకాగ్రత రాదు అంటారు. విషయాలపైన మురికినప్పుడు అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. కాబట్టి వశ్యేహి యస్య ఇంద్రియాన్ని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎవరి యొక్క ఇంద్రియాలు తన స్వాధీనం ఉంచుకుంటారో అతని యొక్క బుద్ధి మనసు స్థిరంగా ఉండి ఆత్మసాక్షిని పొందారు. అనేకమైనట్టుగా నీళ్ళు కానీ నదుల నుండి చెరువుల నుండి నీళ్ళు వస్తుంటే సముద్రంలో పోయినప్పుడు ఆ సముద్రంలో కదలకుంటే స్థిరంగా ఉంటుంది. అట్లనే మన మనసును ఉరికినప్పుడు దాన్ని అంతర్ముఖం చేసుకొని బహిర్ముఖ ప్రపంచపైన లేకుండా ఏదైతే తాబేలైతే తన అవయవాలను లోపలికి తీసుకుంటారో అట్లనే మన ఇంద్రియాలు అనుకుంటే ధ్యానం చేసినప్పుడు అంతర్ముఖం చేసి ప్రపంచ చింతన ఎందుకు లేకుండా ఏకాగ్రతత్వంలో లోకేశుడైన దివ్య పురుషుని మనసును సంలగ్నపరిచినప్పుడు అప్పుడు తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం అనుభవం ఉంటుంది. కాబట్టి ఇలాగా ఏషా బ్రహ్మీ స్థితి ప్రాప్త నైనం ప్రాప్తి నిమిషతి చిత్వాసామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఈ విధంగా అవసానం కంటే అంతిమ టైం కూడా బ్రహ్మస్థితిని పొందినప్పుడు, అదే స్థితిలో ఉన్నప్పుడు మరణ టైంలో స్థితప్రజ్ఞ లక్షణం ఉన్నప్పుడు మనశ్శాంతితో పాటు మనసును ఒక పసిపిల్ల హృదయంలో ఏ సంకల్పం లేకుండా చేస్తాడు. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అయిపోతాడని చెప్పి ఆ సాంఖ్యయోగం విచారం అంటే మంచిది చెడు తెలుసుకొని ఏది శాశ్వతమైనది ఆత్మ దాన్ని అన్వేషణ చేసి దానిలో నిలిచినప్పుడే మనకు పూర్ణమైన శాంతి లభిస్తుందని చెప్పి సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్పిన విషయం విన్నారు. కాబట్టి మీరు కూడా విని ఆనందించుదురుగాక. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పితమస్తు.